ఎస్. రేణి సూపర్ రా, ఇట్లేవు. అమ్మాయిని కనిపెట్టడానికి కొత్త విషయం కనిపెట్టావరా? ఎందుకు నువ్వు ఎప్పుడు లాస్ట్ పేజీ చదువుతావు? దిస్ ఈస్ మై స్టైల్ రా. క్లైమాక్స్ అంటే నాకు చాలా ఇష్టం, అర్థమైందా? ఎవరైనా మధ్యలో నన్ను డిస్టర్బ్ చేశారనుకో ప్రాబ్లం అయిపోతుంది. వావ్, ఒరి తను వచ్చేసింది. ఎక్స్క్యూజ్ మీ సార్, పీసీ దాస్ కెమిస్ట్రీ బుక్ ఎక్కడుంది సార్? హే స్వప్న, అది ఇక్కడే ఉంది. ఎక్కడ ఉంది? అరే ఇక్కడే ఉంది. అక్కడ అంటే ఎక్కడా? ఒరి బస్సు పద. ఆ కెమిస్ట్రీ లెక్చరర్ టీచింగ్ అర్థం అవ్వడమే లేదు. నీకు మాత్రం కాదు. అదే నీ చెప్తున్నాను. వద్దు వద్దురా, ఆగురా, వెళ్ళకు. ఏమైనా సరే ఈ రోజు ఖచ్చితంగా నేను మాట్లాడతావా? నువ్వు మాత్రం కాదు, నేను దెబ్బలు తిన్నాడురా. ఆ ప్రిన్సిపల్ బండోడికి తెలిస్తే తప్పుకోరా. ఊరి ఊరి వదిలేరా. తన జుట్టుని చూడు, ఎంత పొడుగ్గా అందంగా ఉంది. నేపట్టి లాగునా? లేదు లేదు, వద్దు. ఏ ఎక్కడున్నావా అక్కడే ఉండు. స్టాచ్యూ. నీకు తెలుసా, దూరం నుంచి చూసేటప్పుడు అమ్మాయిలు అందంగా ఉంటారు, కానీ దగ్గరికి చూస్తే అంతగా బాగుండరు. తన కళ్ళలు చూడు, గుండ్రంగా గుండులాగుంది, దెయ్యం లాగుంది. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలి? ఎస్, నిన్న విసిల్ కుట్టింది నువ్వే కదా? నువ్వే కదా? నన్ను విసిలేసింది అనుకున్నాను రా, అందుకే నేను తిరిగి వేశాను. కరెక్టే కదా? ఓకే, నెక్స్ట్ 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 నెక్స్ట్. ఆ టీ షర్ట్ ఏం చేసావు? ఉతికావు కదా? ఉతకలేదా? ఎందుకు? ఏ స్వప్న, పద వెళ్దాం. వెళ్ళాలా? ఎక్కడికి? ఏయ్, నీకేమైనా పిచ్చా? ఎక్కడికి? ఇదేం భాష? ఇంకోసారి ఇలా మాట్లాడమనుకో నీ పొడుగు జుట్టుని కట్ చేసేస్తాడు. ఏ స్వప్న పద. స్వప్న ప్లీజ్ పద వెళ్దాం. స్వప్న రా. నాయన, హార్ట్ అటాక్ వచ్చేసిందేమో. లప్టప్ లప్టప్ కొడుతుంది. నేను తనతో మాట్లాడేటప్పుడు ఒక బలూన్ లాగా అనిపించింది. ఎప్పుడైనా పగులుతుందిరా. అమ్మ, నా తలని కొంచెం మసాజ్ చెయ్యమ్మా. అరే సారీ సార్. నో 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 నో, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఏంటి రాజు, లవ్? లేదు, అట్రాక్షన్ సార్. అట్రాక్షన్? ఇది లవ్ అట్రాక్షన్ అది నాకు తెలీదు. ఒకటే తెలుసు, నాకు తను కావాలి. నువ్వు మాత్రమే కాదు, ఈ వయసులో అందరూ అలా అనుకుంటారు. కానీ నీకున్న టాలెంట్తో తానిని మాత్రమే కాదు, నువ్వు 1000 అమ్మాయిని పడగొట్టగలవు. కానీ దానికి ముందు నువ్వు బాగా చదవాలి, సెటిల్ అయిపో. నాకు 1000 అమ్మాయిలు వద్దు సార్, నాకు తను మాత్రమే కావాలి. నేను సెటిల్ అవ్వడానికి 4 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు తను నా కోసం వెయిట్ చేస్తుందని ఏం గ్యారంటీ? మీరు ఆ గ్యారంటీ ఇవ్వగలరా? అంటే 4 ఏళ్ళ తర్వాత మీరు తనని నా లైఫ్లో తీసుకురావగలరా? అలా అయితే చెప్పండి, ఈ రోజు నుంచి ఫుల్గా చదువుతాను. గ్యారంటీనా? నేను నీకు గ్యారంటీ ఇవ్వాలా? గుడ్, వెళ్ళు, క్లాస్కి వెళ్ళు.
నా కళ్ళు గుడ్ల గూపలాగున్నాయా? దయ్యంలా ఉన్నానా? స్వప్న, హే స్వప్న, చూసావా ఏం చేస్తున్నావు? ఏదో కళ్ళలో పడింది, అందుకే కాస్త దురదగా ఉంది. ఎవరి దగ్గర అబద్ధం చెప్తున్నావు? నాకు అన్ని అర్థమైపోయింది. రాజుగాడు నీ కళ్ళ గురించి అలా చెప్పినందువల్ల అద్దంలో చూసుకుంటున్నావు కదా. ఒరే రాజు, నా సోప్ చూసావారా? ఓరేని నీవిడి సోపా? నేను నా మనసుని ప్లేగ్రౌండ్లో పోగొట్టేశాను. ఎవరికైనా దొరికితే నాకు తిరిగి ఇచ్చేయండి. నైస్ 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 నైస్. ఇది ఎవరు రాశారో నాకు తెలీదు, దాన్ని బాగా రాశారు. నైస్. అది మీరే అదంటారే, జఫా జఫా. ఏంటంటే ఇలా బ్లాక్ బోర్డ్లో రాసేసి కాలర్ ఎగరేసుకుంటే ఎలా? ఇది నేనే రాశాను. ఇలా చెప్పే ధైర్యం మీకుంటే అప్పుడే నేను యువర్ గ్రేట్ అని ఒప్పుకుంటాను. సార్, నేనే రాశాను. నువ్వా? ఇది నువ్వే రాస్తున్నావు నేను గెస్ చేశాను, కానీ నువ్వు ఎవరి కోసం రాసావని వాళ్ళు నిన్ను పిరికివాడు అనుకుంటారు. ఇక్కడ చూడు రాజు, ఇలా బ్లాక్ బోర్డ్లో రాయడం కన్నా డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఒకవేళ అమ్మాయి ఈ క్లాస్ రూమ్ ఉందంటే నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదా. అప్పుడే నీ పైన గట్స్ ఉందని ఒప్పుకుంటా. ఏమైంది చెప్పు. చెప్పు. భయపడుతున్నావు కదా. ప్రపంచంలో ఎవరు భయపడతారు తెలుసా? తప్పు చేస్తున్నామని అనుకునేవాడే భయపడతాడు. ఏంటి సార్, అన్నీ మీరే డిసైడ్ చేస్తారా? నేను భయపడ్డానని మీ దగ్గర చెప్పానా? మీరే అన్నిటిని చెప్తున్నారు. ఆ రోజు మీరే కదా చెప్పారు లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడాలని. నేను కూడా తనకి డిఫరెంట్ యాంగిల్లోనే చెప్తాను. నా మనసు ఎప్పుడు చెప్పాలంటుందో అప్పుడు చెప్తాను. గుడ్ ఆన్సర్. కూర్చో. క్లాస్. థర్టీన్ to 19 టీనేజర్స్, 20 to 30 యంగ్ ఏజ్, 30+ బిగినింగ్ ఆఫ్ మిడిల్ ఏజ్. ఈ 13 to 19 టీనేజ్లో ఈ అన్నింటినీ అచీవ్ చేస్తున్నా అనిపిస్తుంది. ఎనీథింగ్ క్యాన్, ఎవ్రీథింగ్ పాసిబుల్ అనిపిస్తుంది. టీనేజ్లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేసినా అదే కరెక్ట్ అనిపిస్తుంది, ఇదని తప్పు అనిపిస్తుంది. 20 to 30 యంగ్ ఏజ్, అప్పుడు జీవితంలో ఏదైనా చేయాలనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ కోసం వాళ్ళతో ఉండాలని అనుకుంటాం. 30+లో ఈ వయసుకు వచ్చాక అదే చేద్దామని అనిపిస్తుంది. ఎందుకు కష్టపడాలి, అదే ఈజీగా చేద్దామని అనిపిస్తుంది. కాంప్రమైజ్. కానీ టీనేజ్ దానికి కంప్లీట్లీ ఆపోజిట్. అంబిషన్, హోప్, లవ్. ఫర్ ఎగ్జాంపుల్, టీనేజ్లో ఒక అబ్బాయికి ఐశ్వర్య లాంటి అమ్మాయి ఉన్నప్పటికీ కూడా, టీనేజ్ అమ్మాయికి రితిక్ రోషన్ లాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా దట్ ఈస్ నాట్ ఎనఫ్. వాళ్ళకి అది కూడా సరిపోదు, ఇంకా బెటర్గా ఉండాలనిపిస్తుంది. యంగ్ ఏజ్, ఒక మంచి అబ్బాయి దొరికితే బాగుంటుంది, ఒక మంచి అమ్మాయి దొరకాలనిపిస్తుంది, మంచి మనసు ఉంటే చాలు, దట్స్ ఎనఫ్. అండ్ 30+, దేవుడా నాకు ఒక అమ్మాయి దొరికితే చాలు, ఎలాగున్నా పర్వాలేదు. ఇంకా అమ్మాయిలు అబ్బాయి దొరికితే చాలు నానా అంటారు. యాజ్ ఐ టోల్డ్ యూ, కాంప్రమైజ్. మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు సార్? వెల్, నేను ఇప్పుడు లెట్స్ కమ్ టు ద పాయింట్. ఈ రెండు స్టేజ్ల్లో ఒక మనిషి లైఫ్కి ఇంపార్టెంట్ స్టేజ్, ఎక్స్పెషల్లీ టీనేజ్. టీనేజ్ ఈజ్ ఎ గిఫ్ట్. 13 నుంచి 19 ఏజ్ వరకు 7 ఏళ్ళు నీకు దొరికిన గిఫ్ట్. లీవ్ ఇట్, లవ్ ఇట్, ఎంజాయ్ ఇట్, హ్యావ్ ఏ లాస్ట్. బట్
ఎప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుక్కోండి, నేను చేసేది తప్ప కరెక్ట్ అని. మనం లవ్ అని అనుకునేది లవ్వా లేకుంటే జస్ట్ అట్రాక్షనా? నాకు తెలిసినంత వరకు అట్రాక్షన్ ద్వారా ఏర్పడే ప్రేమ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైమ్స్ ఫెయిల్ అయిపోతుంది. కానీ అట్లా 1%, జస్ట్ 1% ఛాన్స్ ఉంది సక్సెస్ అవడానికి. 1%? నేను గెలుస్తా.